మనుష్యుడికి కంటికి కనపడే కొన్ని మంచి కార్యాలు చేయటను బట్టి నీకు పరలోక రాజ్యము. ఒకవేళ నువ్వు మంచి కార్యాలు భూమి మీద నువ్వు చేస్తే మంచికి ప్రతిఫలము ఇక్కడే దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నేను ఒక మంచి పని చేస్తే ఆ మంచికి ప్రతిఫలము దేవుడు నాకు ఇక్కడే ఇస్తాడు. కానీ దాని మంచి కార్యమును బట్టి పరలోక రాజ్యము. వింటున్నారా? పరలోక రాజ్యములోనికి నేను ప్రవేశించాలి అంటే మారు మనసు తప్పనిసరి. దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. అంటే దేవుని రాజ్యం వస్తుంది, ప్రభులు వారు వస్తున్నారు కనుక సంగమా నీవు మారు మనసు పొందు. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, నీవు మారు మనసు పొందు. మారు మనసు పొందితేనే పరలోక రాజ్యానికి వారసు.